హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ తెలుగింటి ఆడపడుచు. ఎంతో రుచిగా ఉండే బీరకాయతో కూర అండి. ఉల్లిపాయ లేకుండా బీరకాయ కూరని ఎలా చేయాలో చూద్దాం. దీని కొరకు ముందుగా 1/2 కేజీ బీరకాయలను తీసుకుని చెక్కు తీసి శుభ్రంగా కడిగి ఇలా మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే 3 మీడియం సైజు టమాటాలను కూడా కట్ చేసి పెట్టుకోవాలి. 6 వెల్లుల్లిపాయలను దంచి పెట్టుకోవాలి. 2 పచ్చిమిర్చిని నిలువుగా చీల్చి కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 3 పావుల నూనె వేసుకొని నూనె వేడెక్కాక 1 అర స్పూన్ జీలకర్ర వేసుకొని జీలకర్ర చిటపటలాడాక దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసి అలాగే 1 అర స్పూన్ పసుపును కూడా వేసుకొని కలిపి తిప్పుకోవాలి. వెల్లుల్లిపాయలు అనేవి మగ్గాలండి. ఇలా మగ్గుతున్న సమయంలోకి 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని చిటపటలాడనివ్వాలి. ఇలా మగ్గిన తాలింపులోకి మనం ముందుగానే శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న బీరకాయ ముక్కల్ని నూనెలో బాగా కలిసే విధంగా కరిగే విధంగా కలుపుకొని 1-2 నిమిషాల పాటు ఉంచేసి ఇందులోకి 1 అర స్పూన్ ఉప్పు కూడా వేసి కలిపి తిప్పుకోవాలి. బీరకాయ ముక్కలకి ఉప్పు అనేది పట్టడం వలన తొందరగా మగ్గుతాయండి. చాలా రుచిగా ఉంటుంది. ఇలా మగ్గిన బీరకాయ ముక్కల్లోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకుని టమాటా ముక్కలకి పూర్తిగా కలిపి తిప్పుకొని మరొక 2 నిమిషాల పాటు మగ్గించాలి. ఈ టమాటా వేయటం వలన బీరకాయ ముక్కలోకి రుచి అనేది తెలుస్తుందండి. మనకి చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది కూర ఇలా చేయటం వలన. ఈ టమాటా అనేది మగ్గుతున్నట్టుగా మనకు తెలుస్తుందండి. ఇలా మగ్గిన టమాటాలోకి 2 స్పూన్ల కారం వేసుకొని 1 అర స్పూన్ ఉప్పు వేయాలి. ఉప్పు అనేది చూసి వేసుకోవాలి, మనం ముందుగానే వేసాము కాబట్టి. ఇలా ఉప్పు కారాన్ని ముక్కలకు పట్టే విధంగా బాగా కలిపి తిప్పుకోవాలి. ఇందులోకి చిక్కటి పాలు 1 చిన్న గ్లాస్ పాలు అనేది పోసుకోవాలి. పచ్చి పాలేనండి, నేను కాగబెట్టి వేయలేదు, మరి ఎక్కువ వేయలేదు. 1 టీ గ్లాస్ మందం మాత్రమే పాలను పోసాను. చాలా రుచిగా ఉంటుంది పాలు వేయటం వలన. 2 నిమిషాల పాటు మగ్గించాలి. ఇలా మగ్గిన బీరకాయ కూరలోకి 1 స్పూన్ ధనియా పొడి కూడా వేసుకొని మరోమారు కలిపి తిప్పుకోవాలి. సో ఎంతో రుచిగా ఉండే బీరకాయ కూర రెడీ అండి. మీకు అందుబాటులో ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. కొత్తిమీర వేసింది స్కిప్ అయిందండి. సో ఎంతో రుచిగా ఉండే బీరకాయ కూర రెడీ అండి. ఉల్లిపాయ లేకుండా బీరకాయ కూరని ఇంత రుచిగా చేయటం చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.